పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో రక్షణ రంగ ప్రాజెక్టులపై భారత ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2025లో ఆయన ప్రసంగించారు. రక్షణ రంగ ప్రాజెక్టుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతాయి, కానీ ఆయుధాలు మాకు సమయానికి అందడం లేదన్నారు. సకాలంలో పూర్తయిన ఒక్క ప్రాజెక్టు కూడా తనకు గుర్తు రావట్లేదని, చేయలేని పనికి వాగ్దానాలు ఇవ్వడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్ట్ ప్రకారం డెలివరీ ఇవ్వకుండా ఆలస్యం చేసిన కొన్నింటి వివరాలను ఆయన లేవనెత్తారు. తేజస్ MK1 డెలివరీ చాలా ఆలస్యమైంది. తేజస్ MK2 ఫోటో ట్రైప్ ఇంకా అందుబాటులోకి రాలేదని గుర్తు చేశారు. కాంట్రాక్టులపై సంతకం చేయడం, ఆ తర్వాత డెలివరీలు ఆలస్యం చేయడం ప్రతిసారి ఇదే పునరావృతం అవుతోందని, సకాలంలో డెలివరీలు చేయలేమని తెలిసినప్పుడు మాట ఇవ్వడం ఎందుకని ఆయన కాంట్రాక్టులను నిలదీశారు. ముఖ్యంగా స్వదేశీ అభివృద్ధితో తయారయ్యే రక్షణ వ్యవస్థల ఆలస్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కాంట్రాక్ట్ గురించి పలు విషయాలు పంచుకున్నారు. 2021 ఫిబ్రవరిలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో కుదిరిన 48,000 కోట్ల ఒప్పందంలో భాగమైన తేజస్ MK1A ఫైటర్ జెట్ డెలివరీలు ఇంకా ప్రారంభం కాలేదని, డెలివరీలు 2024 మార్చిలో ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఆర్డర్ చేసిన 83 విమానాల్లో ఏవీ డెలివరీ కాలేదని తెలిపారు. తేజస్ MK2 నమూనా ఇంకా విడుదలే కాలేదన్నారు. తమ దగ్గర ఇంకా స్టెల్త్ ANCA ఫైటర్ నమూనా లేదని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ పై సంతకం చేసే సమయంలో కూడా గడువులు సాధించలేమని మనకు తెలుసు, అయినప్పటికీ మేము ముందుకు వెళ్తాం. ఇది మొత్తం ప్రక్రియను రాజీ చేస్తుందన్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టులు ఆలస్యం చేసే వారికి చురుకలంటిస్తూ దళాలను శక్తివంతం చేసుకుంటేనే యుద్ధాలు గెలుస్తామని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ప్రకారం డీల్ క్లోజ్ కాకపోవడం ఆందోళనకర విషయమని అన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముందే ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ రక్షణ రంగ ప్రాజెక్టులో జరుగుతున్న ఆలస్యంపై విమర్శలు చేయడం గమనార్హం.